ఒప్పుకున్నాం, ఎందుకంటే ఈ కళ అనేది అంతరించిపోతుంది. కానీ చాలా శ్రమతో కూడింది. మీ గురువు గారికి మీరు పాదాబంధాలు ఎలాగైనా తెలియజేయాలి. అదేవిధంగా ముఖ్యంగా మీ అమ్మ నాన్నకి ఇలా ఆ బ్రేక్ డ్యాన్స్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. కానీ ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, ఇటువంటి డ్రెస్ కోడింగ్ అనేది మనం చూడలేదు కదా. మీ అమ్మ నాన్న కూడా చూడలేదు, మీరు కూడా ఐటీలో చూస్తున్నారు. అది మీకు కూడా ఆటోమేటిక్ అలవాటు అయిపోతుంది. కానీ మీకు సాంప్రదాయం చూస్తుంది మీ అమ్మ నాన్న నిజంగా నేను పాదాబంధం చేసుకుంటున్నాను. మీకు ఇంత మంచి నృత్యాన్ని నేర్పించి ఒక ఈవెంట్కి మిమ్మల్ని తీసుకెళ్ళి మీ కళని గుర్తింపు ఇచ్చే విధంగా చేసిన మీ గురువు గారికి హృదయపూర్వక నమస్కారాలు, పాదాబంధం తెలియజేసుకుంటారు. మీరు ఇంకా బాగుండాలి. ఎంతో మందిని ఇలాంటి యువతని తయారు చేసి ఒక మంచి కార్యక్రమాలకి ముందుకు తీసుకెళ్ళి మనస్ఫూర్తిగా కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. మీకు ఎంత పని చేయవచ్చు అంటే తెలిసిన ఐడియా ఉందా? ఎంత పని చేసేవచ్చు అంటే ఆల్రెడీ ముందు లాస్ట్ ఇయర్ ఒక సినిమా కనకదుర్గ థియేటర్లో రిలీజ్ అయింది. వైఎన్ కాలేజీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా పెట్టడం జరిగింది. అతి త్వరలో రాయుడు గారి తోలుక అనే మూవీ తోటి నేను మళ్ళీ ఇంకొక 2 monthsలో మన నర్సాపులో కూడా థియేటర్ రిలీజ్ అవుతుంది. తప్పకుండా మీరంతా చూడండి. అంటే ఆ కథని ఎందుకు చూడాలని నేను అంటానంటే, కామన్గా మీకు ఉప్పు, కారం, నూనె దానికోసం తెలియదు. ఇప్పుడు పెద్దవాళ్ళకి తెలుసు, అది తిన్న డైజెషన్ చేసుకున్న రోజు కూడా చాలా ఉన్నాయి. ఆ కథలో ఈ సన్నివేశాలు కూడా ఏంటంటే ఈ కథను నేనే రాసుకున్నాను. నేనే రాసుకుని ఈ కథని క్రోడీకరించి, అంటే ఆ పెయిన్ ఎలా ఉంటుంది, పెద్దవాళ్ళు ఎంత కష్టపడి పిల్లల్ని పెంచాలన్న విధంగా ఉంటుంది. ఇంకోటి పిల్లల్ని అధికారాపంగా చేస్తే ఏ విధంగా పిల్లలు తయారవుతారు అన్నది కూడా ఈ సినిమాలో మెయిన్ మోటివ్గా చెప్పాం. తప్పకుండా ఈ మూవీలో ఎవరైనా కూడా ఏడవకుండా బయటకు వస్తే, తల్లిదండ్రులు పిల్లలకైనా తల్లి ఏడవకుండా బయటకు వస్తే ప్రైజ్ మనీ కూడా ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాం. అని ఇంత నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే ఎంత సెంటిమెంట్ ఉంటుంది తల్లిదండ్రులకి అన్నది అందులో చూపించాం. ఇది కామన్గా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో గ్రామ స్థాయిలో పుట్టింది కదా. అంటే నేనే రాసుకున్నాను కాబట్టి, నేను ఇక్కడ పుట్టాను కాబట్టి, మన ఏరియాలో జరిగిన సన్నివేశాలు ఒక 2 పెద్ద క్యాస్ట్ల మధ్య జరిగినటువంటి సంఘర్షణ. కామన్గా పెద్ద క్యాస్ట్ ఎవరికి గొడవ లేదు, ఎవరో మధ్యలో వచ్చి గొడవలు పెట్టేవాళ్ళు ఎలా ఉంటారు అన్నది కథాంశం. చాలా చాలా బాగుంటుంది. మీరైతే హ్యాపీ మనసుతో కోరుకున్నాను. మీరు చిన్నవాళ్ళైనా ఎంత బిజీలో ఉన్నా కూడా ఈసారి ఆశ్రమంతో మీ అమ్మల ఆశ్రమం సినిమా చూడండి. 10 మంది మీరే చెప్తారు. థ్యాంక్ యూ అండి. జై శ్రీరామ్.